భూవస్త్ర. ఈ భూవస్త్ర వచ్చి ఈ నేల లోపల ఉండేటువంటి పురుగులు ఉంటాయి. అంటే మన నేలలో ముందుగానే మన పంట వేయక ముందుగానే దాంట్లో పురుగులు ఉంటాయి అన్నమాట. ఆ పురుగులు అనేటువంటి పంట వేసిన తర్వాత ఇదిగో ఇలా ఉన్నటువంటి వేరుని కట్ చేయటం ద్వారా మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకు పోషకాలు అందకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని కనుక మనం ముందుగా పంట వేయక ముందు 15 నుంచి 20 రోజుల మధ్యలో కనుక ముందు చల్లినట్లయితే ఈ భూమిలో ఉండేటువంటి పంటకు నష్టం చేసేటువంటి క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో, పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేస్తుంది. తద్వారా పంట వేసిన తర్వాత ఇటువంటి సమస్యలు రావు. ఈ తల్లి వేరుని కట్ చేయటం, పిల్ల వేరుని కట్ చేయటం, కొన్ని మొక్కకు బలం తీసుకోవడానికి వేరే ప్రధానమైంది కాబట్టి ఆ వేరుని కట్ చేయటం ద్వారా పంట మొత్తం కూడా పాడవుతుంది. కాబట్టి దీన్ని భూవస్త్రాన్ని కనుక మనం ముందుగానే పొలంలో చల్లినట్లయితే, సాయిల్ ప్రిపరేషన్ చల్లినట్లయితే భూమి గుల్లబారేటట్టుగా చేస్తుంది, మొక్కకు మంచి బలాన్ని అందేటట్టుగా చేస్తుంది, అన్ని పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా లోపల ఉండేటువంటి ఏవైతే పురుగులు ఉన్నాయో ఆ పురుగుల్ని చంపడం ద్వారా పంటకు హాని జరగకుండా కాపాడుతుంది. సో రైతులందరూ కూడాను ఈ యొక్క భూవస్త్రాన్ని వాడి లబ్ధి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భూవస్త్రం అనేటువంటిదే ఎందుకు వాడాలి, బయట దొరికేటువంటి వాటికన్నా కూడా ఇదే ఎందుకు మంచిది అని అంటే, ఇది 100% సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే సర్టిఫైడ్ ప్రోడక్ట్, ప్యూర్ ఆర్గానిక్. ఇది కనుక మనం ఇది వాడి మన పంటకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఇవి కేవలం న్యాచురల్గా ఉండేటువంటి వాటి నుంచి మాత్రమే తయారు చేస్తారు. న్యాచురల్గా అంటే ఇవి క్రిమి సంహారక అంటే కెమికల్స్ ఏవి దీంట్లో వాడబడవు. కాబట్టి పంటకు హానికారకమైనటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో, పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సంహరిస్తుంది. అదే పంటకు అవసరమైనటువంటి గుడ్ బ్యాక్టీరియా కానివ్వండి, వానపాములు కానివ్వండి, వాటికి ఎటువంటి హాని తలపెట్టదు. కాబట్టి ఇది సహజ సిద్ధమైనటువంటి మందు. కాబట్టి దీన్ని వాడటం అనేటువంటిది చాలా మంచిది. పోను రైతు పెట్టుబడి పెట్టడం అనేటువంటిది తగ్గిస్తుంది. భూవస్త్ర అనేటువంటిది భూమి అనేది సారవంతంగా అవుతుంది. సో కాబట్టి రైతు లాభసాటి వ్యవసాయం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి భూవస్త్రాన్ని అనేటువంటిది మీ పంటలో వాడి లాభాలు గడించండి.